అందరు ముఖ్యమంత్రులను చేసి జడ్జిలను చేసి అందరు వ్యవస్థని నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది కదా, మరి ఎందుకు కేసు ఇంత స్లో అండ్ స్టడీగా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు ఒక అడ్వకేట్ గా? నేను అదే ఇందులో ఏం ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఉంటది? మనీయా, గవర్నమెంట్ యుద్ధ నీతి సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి కూడా యుద్ధ నీతులు ఉంటాయి. ఇప్పుడు స్పష్టంగా తీసుకుపోయి కేసీఆర్ జైల్లో పడేసిన, కేటీఆర్ కేసులో రేస్ల కేసులో లోపల పడేసిన ఏం జరుగుతుంది? వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ని మాట్లాడుతున్నాం, అయ్యో పాపం అంటారు జనాలు. కామన్ మ్యాన్ ఏమంటాడు? అయ్యో పాపం మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిండు, ఆయన ఒక్కడే తెచ్చిండు, ఆయన తాత తెచ్చిండా, ఈయన తాత తెచ్చిండా తెలంగాణ? అందరు కొట్లాడితే మనం కాదా తీసుకుపోయి కూర్చోబెట్టింది కుప్ప మీద రాలేసి, ఆ రాళ్ల కుప్పను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది మనం కాదా? మనం అందరం ఆ రోజు తర్వాత అనామకుల కింద మారిపోయి ఉండొచ్చు, ఆయన 1,000 లక్షల కోట్లకు ఎదిగిండొచ్చు పదవిని ఉపయోగించుకొని. అది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళింటే ఎవరికి ఆబ్జెక్షన్ లేకపోవు. కానీ అందరినీ నల్లిఫై చేసి, అందరినీ ఆర్థికంగా దెబ్బకొట్టి, అందరినీ నైతికంగా దెబ్బకొట్టి పోయి రాళ్ల కుప్పను ఆధారం చేసుకొని 1,00 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. కాబట్టి ప్రజలకు ఇప్పటికైనా కేసులు ఏమైనా అడిట్ అవుతుందని మీకు ఏమైనా అనిపిస్తుందా? నాకేం లేదు, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ప్రభుత్వానికి ఒక నీతి ఉంటది, ఒక యుద్ధ నీతి ఉంటది, కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతుండొచ్చు. ప్రభాకర్ రావు వచ్చింది, శ్రవణ్ రావుకి సంబంధించిన దాంట్లో ఆయన ఏదో బయటే చెప్తున్నాడు, ఇది నేను డబ్బులు ఇచ్చేసిన అనేదో సంథింగ్ ఏదో చర్చ నడుస్తున్నది. ఖచ్చితంగా 1-2 పేపర్లలో రాశారు, నేను అంటున్నా. అంటే దెబ్బ కొట్టాలి కదా ఖచ్చితంగా. శ్రవణ్ రావు నీతి ఏముంటది? శ్రవణ్ రావు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, దాని నుంచి ఎట్లా సింపతి, అదే సింపతి ఇప్పుడు కేసీఆర్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటది. ఆ దెబ్బ కొడితేనే కదా జనాలకు కూడా ఏదో జరుగుతుంది, వీళ్ళు కూడా అన్యాయం చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఎట్లా? ఇప్పుడు పబ్లిక్ లో ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఈ పర్టికులర్ కేసులో ఉందా? ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలి. ఒకటి ఇప్పుడు వార్ రూమ్ ఒకటి క్రియేట్ చేయాలా. వచ్చిండు ప్రభాకర్ రావు, ప్రభాకర్ రావే మెయిన్. ఈ ఆర్థిక సంబంధించినవైనా సరే, ఏదైనా సరే, పార్టీలకు సంబంధించింది అయినా సరే, అనైతికంగా వ్యవహరించడానికి ప్రభాకర్ రావు అనే వ్యక్తి మూల కారణం. కింగ్ పిన్, ఒక రకంగా చెప్పాలంటే కింగ్ పిన్ కేసీఆర్ అయినా సరే, వ్యవహారంలో చేసింది ప్రభాకర్ రావు. కాబట్టి ప్రభాకర్ రావు వచ్చింది కాబట్టి వీళ్ళు ఒక వార్ రూమ్ క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ప్రభుత్వం నుంచి ఇన్పుట్స్ ఇస్తే అందరికీ ఒక ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే ఒక ఒపీనియన్ ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా August 5th వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అని కోర్టు కండిషన్ పెట్టినట్టు. ఎగ్జాక్ట్ గా. సో అప్పటి వరకు అయితే అరెస్ట్ ఉండదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అరెస్ట్ ఉండదు. పర్టికులర్ గా ఈ కేసులో ఉండదు. వేరే ఎక్కడైనా ఢిల్లీలోనో లేకపోతే ఇంకా అరుణాచల్ ప్రదేశ్ లోనో వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో, పవర్ ప్లాంట్లలో పెట్టిండ్రు, మందుల కంపెనీల్లో పెట్టారు, ఢిల్లీలో పెట్టిండ్రు, కేరళలో పెట్టిండ్రు, ప్రతి చోట్ల వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఎక్కడైనా కడుపుగలను అక్కడ FIR పెడితే ప్రొడక్షన్ సుప్రీంకోర్టు దాన్ని ఏమి ఆపదు కదా. ఇప్పుడు అదే అంటున్నాను నేను, వేరే ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే వాళ్ళ ఆస్తులను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఎలక్షన్ల టైంలో వాళ్ళ ఆస్తులను, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి వీళ్ళు అనైతికంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి ఉంటే వాళ్ళు ఈ రోజు పోతే FIR అయితే సుప్రీంకోర్టు అయితే దేంట్లో అరెస్ట్ చేయొద్దని చెప్పదు కదా. అందుకే అంటున్నా, మీకు బాధ్యత ఉంటే, రాజ్యాంగానికి బద్దులై ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, ప్రజల అభ్యున్నతే మీకు ముఖ్యమని అనుకుంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఖచ్చితంగా పోయి మళ్ళీ పర్టికులర్ కేసులో ప్రభాకర్ రావు, కేసీఆర్ అయినా ఇంకా మిగతా వీళ్ళు కూడా లాభపడ్డది వాళ్ళే. కేటీఆర్ ఎన్నో ఎలక్షన్ కమిషన్ కూడా TRS అధ్యక్షునికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఆదేశాలు ఇచ్చింది, మీరు పార్టీని అందులో నడపొద్దు అన్నది. పార్టీని నడిపితే టీ న్యూస్ నడపొద్దు, టీ న్యూస్ నడిపితే పార్టీ నడపొద్దు అని క్లియర్ గా చెప్పింది. ఈ రోజు కూడా పాటించట్లేదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించలేదు, మాజీ ముఖ్యమంత్రి అయినా పాటించట్లేదు. మరి ఎందుకో కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. తీసుకుంటే బాగుంటది. రెండోది, ఇప్పుడు ఈ కాళేశ్వరం బ్యారేజ్ లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, వీటి మీద కూడా కమిషన్ విచారణ చేస్తున్నది. August 5వ తేదీన అటెండ్ అవుతారని అనుకున్నాడు. సారీ, జూన్ 5th. కానీ లేదు, నాకు టైం కావాలా 11th అని అడుగుతున్నాడు. June 8th ఈటెల అనుకుంటా, తర్వాత హరీష్ అనుకుంటా, తర్వాత నేను వస్తాను అంటున్నాడు. సో ఈ వాయిదాకి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? జనరల్ గా వాయిదా ఉంటుందా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటున్నారా? చేసిన అల్టిమేట్ ఒక అదృష్టం ప్రజలకు, తెలంగాణ ప్రజల అదృష్టం ఏంటంటే ప్రాజెక్ట్ అనేది వాళ్ళ పీరియడ్లోనే ఖరాబ్ అయింది. అది ఇప్పుడు అయి ఉంటే పూర్తిగా ఈయననే చేసిండు. అంతెందుకు నైతికంగా బాంబులు పెట్టిండు అని చెప్పిండు కదా. బాంబులు పెడితే మరి సినిమా యాక్టర్లతో బయటికి పోయిండా? కేటీఆర్ కదా బాధ్యత వహించాల్సింది. నెంబర్ 2,
ప్రభుత్వంలో కేసీఆర్ డమ్మీయే డిఫాక్టో సీఎం కింద కేటీఆర్ వ్యవహరించిండు లాస్ట్ లా. మరి డిఫాక్ట్ నీకు చేత కాలేదా? బాంబులు ఎక్కడి నుంచి తెప్పించిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది నీ పీరియడ్ లోనే కదా జరగాల్సింది. జరగలేదంటే నువ్వు ఇప్పుడు తప్పించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప స్ట్రైట్ గా వీళ్ళు ఏ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ కి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయట్లేదు టీఆర్ఎస్ పార్టీ. స్ట్రైట్ గా ఒక ఎమర్జింగ్ లీడర్, భారతదేశాన్నే నడపాలనుకుంటున్నావు. ఒకప్పుడు మీ అయ్యా ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, చేత కాకున్నా కానీ ఒక 10-20 మంది ఎంపీలు లేని పార్టీలన్నింటినీ పిలుచుకొని 70-80 అన్ని కూడితే కూడా 70-80 మంది కాకుండా ప్రధానమంత్రి కావాలని కలగన్నావు. కలగన్నప్పుడు భారతదేశానికి ఒక లీడర్ అవుతావు అనుకున్నప్పుడు నువ్వెందుకు సహకరించవు? ఇఫ్ యు ఆర్ సో ఫెయిర్, వై డోంట్ యూ సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్? చెప్పొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా, క్వాష్ ప్రొసీడింగ్స్ వేయొచ్చు కదా. వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ అయితే వేసుకున్నప్పుడు, మీ పేర్లు వినబడుతున్నప్పుడు నా పేర్లు రావద్దు, నా పేర్లు ప్రచురించొద్దు అని రిట్ పిటిషన్ వేసిండ్రు మీరు. రిట్ పిటిషన్ వేసినప్పుడు మరి మీ బాధ్యత లేదా? ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కూడా మళ్ళీ లెటర్ రాయాలి కదా మీరు. మీకు పంపినరు నోటీసులు, మీ దగ్గర వీడియోలో మాట్లాడిన వాళ్ళకి కూడా పంపినరు. ఎందుకంత ఇప్పుడు ఆ హీరోయిన్లు అయితే మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడాల్సింది? ఖచ్చితంగా మాట్లాడాల్సింది హీరోయిన్ల మీద ఆరోపణ, హీరోయిన్లతో మీకు ఉంది సంబంధాలు అన్నప్పుడు మీకు క్లీన్ చిట్ ఇవ్వాల్సింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు కదా, హీరోయిన్లు కదా ఇవ్వాల్సింది. మరి ఒక్క హీరోయిన్ కూడా ఈ రోజు కూడా మాట్లాడట్లేదు కదా. వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోయి, వాళ్ళకి సినిమాలు లేక వాళ్ళు నానాగా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు వచ్చి కదా క్లీన్ చిట్ ఇవ్వాల్సింది కేటీఆర్కి. తనంతలకు తానెట్లా క్లీన్ చిట్ ఇచ్చుకుంటాడు? అవి ఏవైతే మీకు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల ఆధారంగా మీరే కేసులు పెట్టొచ్చు. డిఫమేషన్ డ్యామేజెస్ మీరు కూడా అడగొచ్చు. కోర్టు ఫీజు కట్టుకుంటే 1 కోటి రూపాయలకో 10 కోట్లకో ఎవరెవరు నోటీసులు అందుకున్నాయో వాళ్ళకే అది మంచి ఆధారం అవుతుంది. ఎందుకంటే ఎన్ని మాట్లాడినా, యూట్యూబ్లలో మాట్లాడినా, మనం స్ట్రైట్ అవే మనం కామెంట్స్ పాస్ చేసినా కూడా దొరకని అవకాశం లీగల్ నోటీసుల ద్వారా వచ్చింది. పర్టికులర్ ఈ కేసులో, ఈ కాళేశ్వరం కేసులో కూడా తనే A1 గా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా A1 గా ఉంటాడు. ఎందుకంటే ఇంజనీర్లను పక్కకు దొబ్బి ఈయననే స్కెచ్లు వేసిండు, ఈయననే గీతలు గీసిండు, వాళ్ళ చేయి పట్టుకొని ఈయననే, అంటే నా సంతకం ఎక్కడ లేదని అంటాడేమో కదా. సంతకం లేకుండా బాధ్యత అయితే వాళ్ళ ఇంజనీర్లు స్పష్టంగా చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి కాదని మేమేం చేయలేని పరిస్థితి. మరి అంత తొందర ఎందుకు సార్? ప్రాజెక్టు ఒక 10 సంవత్సరాలు కట్టాల్సిన ప్రాజెక్టు ఎందుకు కడతారు సార్ 10 సంవత్సరాలు? ఒక ఇల్లును ఒక రోజుల కట్టగలుగుతామా? ఒక 10 రోజుల్లో కట్టగలుగుతామా? ఒక నెల రోజుల్లో కట్టగలుగుతామా? కట్టలేం కదా. ఒక 4 నుంచి 5 నెలలు మినిమం దాన్ని ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ఉపయోగించి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తీసుకొని వచ్చి కడితే కూడా మీకు 1-2 నెలలు అయితే పడుతుంది ఒక ఇల్లు కట్టడానికి. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి అంత అవసరం ఏంటి? అంటే తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ నాది రాదనే మీకు నమ్మకం ఉందా? మీరు అవినీతికి పాల్పడ్డరు, మిమ్మల్ని ప్రజలు మళ్ళీ ఎన్నుకోరు అని చెప్పేసి మీకు పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉన్నందుక మీరు ధన ప్రాజెక్ట్ కట్టడం. ప్రాజెక్ట్ కడితే సిమెంట్, కాంక్రీట్ అనేది ఖచ్చితంగా ఆరాలి కదా సార్, దానికి టైం ఇవ్వాలి కదా. కాంక్రీట్ ఆరనప్పుడు అది బురదతో సమానం. దాని మీద నెక్స్ట్ నువ్వు బ్లాకులు పెట్టుకుంటే వెళ్ళిపోతే కిందకి కుంగిపోతుంది కదా. ఇసుక నీళ్ళల్లో ఎట్లా కడతారు? ఇసుక నీళ్ళల్లో కట్టడానికి కూడా ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని మీరు ఎప్పుడు వాడలేదు కదా. వాడింటే ఈ నీరు అంత తొందరగా అయిపోదు కదా. ఏం అర్జెంట్ ఉంది? ఏమైనా తప్పు చేసిండ్రా? తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ను తొందరగా కంప్లీట్ చేసిండ్రా? అంటే పునాదుల్లో తప్పు ఉంది అంటే తప్పున్నట్టే కదా. ఫస్ట్ లాస్ట్ స్టెప్, లాస్ట్ బ్లాక్ పెట్టేటప్పుడు జరిగిన తప్పు కాదు ఇది. ఓన్లీ ఫుట్టింగ్స్ లో జరిగిన తప్పు. ఫుట్టింగ్స్ లో జరిగిన తప్పు అంటే పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉంది. బీయింగ్ ఎ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, యు నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. టోటల్గా ఆయన ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫర్మేషన్ కూడా ఉంది. ప్రభుత్వం రాదని తెలుసు, దీని మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బులను ఎన్హాన్స్ చేసేసి 1,00,000 కోట్లకు పెంచుకొని ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప. సో అల్టిమేట్ గా ప్రభుత్వ చిత్తశుద్ధి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఏం చేస్తారు ఏంటనేది వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంజనీర్లు అందరూ స్పష్టంగా చెప్తున్నారు కదా, మా బాధ్యత లేదు, మా చెయ్యి పెట్టి గవర్నమెంట్ అంటున్నాను. ఈ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. జరగకపోతే ఇప్పుడు ఏట్ల పోసిన పైసలు అయినట్టు అది మనకు సామెత ఉండనే ఉంది. అంతే కదా. గవర్నమెంట్ రాజసొమ్ము రాళ్లపల్లు, రాజసొమ్ము వీళ్ళని కూడా నమ్మరు కదా. ఇప్పుడు మేము ఆడొచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీరే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అని అన్నారు కదా. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అవి అదొక పెద్ద మోసం. ఎవరికి రూపాయి ఇవ్వద్దు అన్నాడు. అట్లా అనట్లేదు. రేవంత్ రెడ్డి అన్నది ఏంది, చర్లపల్లి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని అన్నారు కదా. మరి పొద్దున ఆన్సర్ చెప్పుకోవాలి కదా జనాలకి. డబుల్ బెడ్రూమ్ అంటే ఒక జనాల్లో ఒక జోష్ మాట్లాడిండొచ్చు, కానీ అరెస్ట్ చేయకుంటే డబుల్ బెడ్రూమ్ ఏంది, ఆడ ఉన్న బ్యారెక్లు కూడా ఉపయోగపడవు కదా. అరెస్ట్ జరగాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే చట్టాన్ని కాపాడితే ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది. ఈ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ కూడా పెరగొచ్చు, మళ్ళీ గవర్నమెంట్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేయని పక్షంలో మాత్రం ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి, మళ్ళీ దొంగలకు అవకాశం ఇచ్చే అవకాశం.